హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్, వీడియో టాపిక్ వచ్చేసి మార్కెట్ అనేది ఒక డేంజర్ జోన్లో అయితే ట్రేడింగ్ అవుతుంది. ఇప్పుడు మార్కెట్ ఒకవేళ ఇంక్రీజ్ అవుతుందా లేకపోతే డౌన్ అవుతుందా, వాటన్ని గురించి ఏంటంటే ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. విత్ మీకు టెక్నికల్ అనాలిసిస్తో సహా అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే గైస్, వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా ఛానల్ కొత్తగా చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఈరోజు చెప్పే పాయింట్స్ అయితే కొద్దిగా నోట్ చేసుకోండి, ఎందుకంటే మార్కెట్కి ఇంకా కొన్ని రోజుల్లో మీకు జరగబోయేది ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మ్యాక్సిమం 99% ఈ విధంగా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకేనా గైస్, ఒకవేళ నేను చెప్పిన విధంగా జరగకుంటే మార్కెట్ అప్పుడు మీకు ఏ విధంగా రియాక్ట్ అవుతుందో దాని గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే గైస్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే బీటీసీ అయితే చూద్దాం. నేను ఫస్ట్ బీటీసీ గురించి చెప్పిన తర్వాత మార్కెట్ క్రాష్ అవుతుందా లేదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ మనకు బీటీసీ అనేది. ఓకే గైస్, బీటీసీ అనేది చూసుకున్నట్లయితే మనకి ఏదైతే రైజింగ్ వెజ్ ప్యాటర్న్ ఉందో రైజింగ్ వెజ్ ప్యాటర్న్ అయితే వచ్చింది. దాన్ని మనం టెక్నికల్ టార్గెట్ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా ఎల్లో లైన్ దాకా మనకి ఏంటంటే మార్కెట్ అనేది డ్రాప్ కావాలి. కాబట్టి ఏంటంటే ఇప్పటికి కూడా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మార్కెట్ ఏంటంటే 100% ఏంటంటే బీరిష్ ట్రెండ్లో అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే రెడ్ లైన్ ఉందో అక్కడ నుంచి ఏంటంటే ప్రైస్ అనేది కిందటిసారి క్రాష్ అయింది. ఎగ్జాక్ట్గా ఎక్కడ దాకా క్రాష్ అయింది మనం చూసుకున్నట్లయితే నియర్లీ ఈ గ్రీన్ జోన్. ఓకే, ఆ గ్రీన్ జోన్ ఎందుకు ఇంపార్టెంట్ అనే దాని గురించి చూద్దాం. మనకి ఇక్కడ నుంచి టోటల్గా ఈ గ్రీన్ జోన్ కనబడుతుంది కదా, ఈ గ్రీన్ జోన్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఒకసారి చూడండి. మార్కెట్ ఎప్పుడైతే దీనికన్నా ఇంక్రీజ్ అయిందో ఎగ్జాక్ట్గా ఈ గ్రీన్ జోన్లో సపోర్ట్ తీసుకుంది. అక్కడ నేనైతే సర్కిల్ అయితే డ్రా చేశాను, ఒకసారి అయితే క్లియర్గా అయితే గమనించండి. నెక్స్ట్ ప్రైస్ అనేది మళ్ళీ ఇదే సర్కిల్ దగ్గర నుంచి ఏంటంటే గ్రీన్ జోన్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఏంటంటే ఇంక్రీజ్ అయింది. ఎప్పుడైతే దీని 100% సపోర్ట్ తీయగలిగిందో అప్పుడే మనకి ఏంటంటే బీటీసీ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకేనా గైస్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా మనకి ఇంకా కూడా ఏంటంటే ప్రైస్ అనేది ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్లో మీకు ఏంటంటే ఏదైతే మ్యాక్సిమం ఆల్ట్ కాయిన్స్లు ఉంటాయో అండ్ ఫండమెంటల్ కాయిన్స్ ఉన్నాయో అవి కొన్ని లెవెల్ దాకా వచ్చి అక్కడ స్టేబుల్ అవుతాయి. జాగ్రత్త అయితేనండి, ఆల్ట్ కాయిన్స్ ఫండమెంటల్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో లార్జ్ క్యాప్ కాయిన్స్ ఉన్నాయో ఏవైతే ఉన్నాయో మంచి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కాయిన్స్ అనేది డౌన్ అవుతాయి. డౌన్ అయిపోయిన తర్వాత స్టేబుల్ అవుతాయి. మార్కెట్ ఇంకా అక్కడ నుంచి ఎంత డౌన్ అయినప్పటికీ మార్కెట్ అనేది స్టేబుల్గానే ఉంటుంది. మీరు దానికోసం ఎంతో భయపడాల్సిన అవసరం లేదు. నేను క్లియర్గా చెప్తున్నాను. ఫండమెంటల్ కాయిన్స్ అంటే మళ్ళీ సోలానా ఇవన్నీ చెప్పకండి. సోలానా ఇవన్నీ ఏంటంటే చాలా వరకు ఇంక్రీజ్ అయినాయి. ఇవన్నీ ఫండమెంటల్ కాయిన్సే, బట్ అక్కడ చూసుకున్నట్లయితే అవి చాలా వరకు ఇంక్రీజ్ అయినాయి. కాబట్టి వీటిని తీసేయండి. ఏవైతే ఇంక్రీజ్ కాలేని కాయిన్స్ ఉన్నాయో వాటిని అయితే దృష్టి పెట్టుకుని అయితే వీడియోలు చేస్తున్నాను. అవి ఏంటంటే ఇప్పుడు రీసెట్ అవుతున్నాయి. మ్యాక్సిమం ఈ టైంలో ఏంటంటే మీరు బయింగ్ చేయండి, సేలింగ్ కాదు. ఇప్పుడు ఏంటంటే మనకి ఆల్ట్ సీజన్ రాబోతుంది. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎంత డిప్లో దొరికితే అంత ప్రతిసారి ఏంటంటే బై చేస్తూ వెళ్ళండి. మీరు పార్ట్ ఆఫ్ బైలో ఇప్పుడు మీరు ఏంటంటే బై చేస్తే మీకు మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఇప్పుడు బై చేస్తే మీకు మార్కెట్ రికవర్ కావడానికి ఒక 1 or 2 months పడుద్ది. తర్వాత ఏంటంటే మీకు బుల్ మార్కెట్లో మీకు మంచి ప్రాఫిట్స్ అయితే 100% వస్తాయి. ఈ లెవెల్ నుంచి మీరు ఏంటంటే బై చేస్తూ పోతేనే మీకు అప్పుడు ప్రాఫిట్ అనేది వస్తుంది. కాబట్టి ఏంటంటే కొద్దిగా జాగ్రత్త ఇప్పుడు మనం ఉండి మార్కెట్లో అయితే బై చేస్తూ వెళ్ళాలి. అండ్ దాంతోపాటు ఇప్పుడు ఈ క్రాష్లో మనకి మేజర్గా చూసుకున్నట్లయితే మేమ్ కాయిన్స్ అయితే ఒకవేళ ఇక్కడ దాకా వస్తే ఇంకా కూడా ఏంటంటే క్రాష్ అయిపోతే ఆల్మోస్ట్ ఏంటంటే నేను చెప్పినట్టు మొన్నటి వీడియో చెప్పాను కదా, ఏదైతే వీడియోలో మనకి ఈ వీడియోలో చెప్పాను సేల్ చేయమని, దీంట్లో ఏవేవి కాయిన్స్ ఎక్కడ దాకా డ్రాప్ అవుతాయి అన్నట్టు కొద్దిగా వీడియో చేసాను. మ్యాక్సిమం ఆ వీడియో ప్రకారం ఏంటంటే కాయిన్స్ అనేవి డ్రాప్ అయిపోతాయి. ఓకేనా, సేమ్ దాని తర్వాత ఏమవుతుందంటే మనకి ఇక్కడ సపోర్ట్ దొరకడానికి ట్రై చేస్తాయి. ఎందుకంటే బీటీసీ అనేది కిందటిసారి ఇక్కడ సపోర్ట్ ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేసింది. ఎందుకంటే ఇక్కడ మనకి ఎల్లో లైన్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేసింది. నేను ఎల్లో లైన్ గురించి చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్ళకి వాళ్ళకైతే తెలుసు. అండ్ దాంతోపాటు ఇక్కడ ఒక మనకి వైట్ లైన్ ఏదైతే ఉందో అది మనకి అప్ ట్రెండ్ లైన్. మ్యాక్సిమం ఏంటంటే వీటిని హోల్డ్ చేయాలి. ఇది మనకి షార్ట్ టర్మ్ పర్పస్ ఇక్కడ హోల్డ్ అవుద్దా లేదా చెక్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఏంటంటే షార్ట్ టర్మ్ పర్పస్కి ఇక్కడ హోల్డ్ అవుద్ది అండ్ కొద్దిగా రికవరీ కావడానికి ట్రై చేస్తాయి. ఆ రికవరీ కావడానికి ట్రైన్లో మీకు ఏదైతే ఆల్ట్ కాయిన్స్ ఉన్నాయో ఫండమెంటల్ ఆల్ట్ కాయిన్స్ ఉన్నాయో అవి మంచిగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికి మనం చూసుకున్నట్టయితే కొన్ని లార్జ్ క్యాప్ ఆల్ట్ కాయిన్స్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి. ఏదైతే మనకి సోలానా కాయిన్స్ ఏదైతే ఉందో అలాంటి లార్జ్ క్యాప్ ఫండమెంటల్ కాయిన్స్ బాగా అయితే ఇంక్రీజ్ అయ్యాయి. ఇప్పుడు దాంతో ఏంటంటే మిడ్ రేంజ్ లో క్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మార్కెట్ సైకిల్లో ఇప్పుడు Q4 అయితే నడుస్తుంది. కాబట్టి మనకి ఏదైతే Q4 అనేది ఇప్పుడు రావద్దు, బట్ ఏంటంటే మార్కెట్ ఇప్పుడు Q4కి అయితే వచ్చింది. అందుకోసం అని చెప్తున్నాను, అంటే Q4 అంటే ఫేజ్ 4కి అయితే ఇప్పుడు మార్కెట్ అయితే వచ్చింది. అండ్ దాంతోపాటు ఇంకొక నెగిటివ్ న్యూస్ అయితే మీకు చెప్తాను. మ్యాక్సిమం ఏంటంటే ఈ ఎల్లో లైన్ దగ్గర కొద్దిగా సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ ఈ ఎల్లో లైన్ దగ్గర నుంచి ఇంకా డ్రాప్ అవుతే అది మనకి డేంజర్. ప్లస్ ఏంటంటే ఈ గ్రీన్ జోన్ కూడా మనకి టోటల్గా అయితే తీసేసుకోకపోతే అప్పుడు మ్యాక్సిమం మీకు ఏంటంటే ఆల్ట్ కాయిన్స్ స్టేబుల్ అవుతాయి.
జాగ్రత్త అయితే తినండి. ఆల్ట్ కాయిన్ ఏంటంటే ఒక మంచి డిప్లోకి అయితే దొరికేస్తాయి అండ్ చాలా వరకు స్టేబుల్ అవ్వడానికి ట్రై చేస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, ఇంక్రీజ్ అయిన కాయిన్స్ అనేవి డౌన్ అయిపోతాయి ఈజీగా. ఏంటంటే చాలా వరకు క్రాష్ అవుతాయి. ఆ టైంలో ఏంటంటే మార్కెట్ ఒక రికవరీ, ఒక కరప్షన్ అయితే తీసుకుంటుంది. అవిట్లో ఏవైతే ఇంక్రీజ్ కానీ కాయిన్స్ ఉన్నాయో అవి అక్కడ నుంచి ఇంక్రీజ్ కావడం అయితే స్టార్ట్ చేస్తాయి. వన్స్ ఈ లెవెల్స్ని కంప్లీట్గా ఏంటంటే మార్కెట్ అనేది క్లోజ్ అవుతే ఎవరైతే మేమ్ కాయిన్స్ ఉన్నారో వాళ్ళకైతే డేంజర్ అయితే ఉంటుంది. 100% గుర్తుపెట్టుకోండి. ఈ జోన్లో ఏదైతే ఉందో ఆ మేమ్ కాయిన్స్ ఈ జోన్ దగ్గర నుంచి మన బీటీసీ అనేది డ్రాప్ అవుతాయి. మేమ్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కొద్దిగా ఎక్కువ క్రాష్ అవుతాయి. ఓకేనా గైస్? ఎందుకంటే అక్కడ నుంచి ఏంటంటే మళ్ళీ బీటీసీ అనేది సపోర్ట్ అనేది మ్యాక్సిమం $51,000 దగ్గరికి అయితే ఉంది. కాబట్టి ఇంకా కూడా కరప్షన్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే నియర్లీ మళ్ళీ ఒక 15% ఈజీలీ క్రాష్. కాబట్టి ఏంటంటే ఈ క్రాష్లో మేమ్ కాయిన్స్ అనేది చాలా వరకు డౌన్ అయిపోతాయి అండ్ మన స్టార్టింగ్ ప్రైస్ దాదాపుగా అక్కడ దాకా కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నేను వస్తుందా రాదా అన్న గురించి కూడా నేను పర్టికులర్గా కొన్ని రోజులు అయితే వీడియో చేస్తాను. మ్యాక్సిమం ఏంటంటే దీన్ని హోల్డ్ చేస్తుంది. నేను అంత నెగిటివ్ కూడా ఏం చెప్పాను. మ్యాక్సిమం దీన్ని హోల్డ్ అవుద్ది అండ్ అక్కడ స్టేబుల్ అవుద్ది. మేమ్ కాయిన్స్ కూడా కొద్దిగా ఇంక్రీజ్ అయినట్టు అయ్యి అక్కడ నుంచి మళ్ళీ డౌన్ అవుద్దా లేకపోతే అనేది చెక్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఏంటంటే ఈ కరప్షన్ అనేది చూసుకోండి. ఇక ముందే జరగబోయేది కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఒక క్రాష్ అయితే ఇంకో కూడా అయితే ఉంది. ఈ క్రాష్ని కూడా మీరు తీసుకోండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను సేల్ చేయమన్నప్పుడు ఎవరు సేల్ చేయలేదు. బట్ వాళ్ళు ఏంటంటే ఇంకొక సేల్ కోసం మీరు ఇంకా కొద్దిగా మీ పోర్ట్ఫోలియో అయినా మైనస్కి వెళ్ళడానికి చూసుకోండి. లాంగ్ టర్మ్ పరంగా ఉన్న వాళ్ళకైతే ఇక్కడ టెన్షన్ ఎప్పుడు కూడా లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైతే మనం సేల్ చేస్తున్నామో అది షార్ట్ టర్మ్ పర్పస్కి సేల్ చేస్తున్నాం. లాంగ్ టర్మ్ వాళ్ళు కొన్ని కాయిన్స్ నేను చెప్పాను వాటిని సేల్ చేయమని చెప్పాను. ఓకేనా? అంతేగాని నేను షార్ట్ టర్మ్ పర్పస్కి మాత్రమే నేను ఇక్కడ సేల్ సిగ్నల్ ఇస్తున్నాను. లాంగ్ టర్మ్ పర్పస్కి మాత్రం ఇంకా ప్రైస్ అనేది వెళ్తాయి. బట్ ఆ క్రాష్ ఏదైతే ఉందో ఆ క్రాష్ కంప్లీట్ కావడానికి కొద్దిగా టైం పీరియడ్ పడుద్ది. మ్యాక్సిమం ఇప్పుడు షిబా చూసుకున్నట్లయితే మనకి ఇంకా క్రాష్ అనేది చాలా వరకు అయితే ఉంది. ఎందుకంటే షిబా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏదైతే వాల్యూమ్ జనరేట్ చేసిందో అది పీక్స్లో అయితే ఉంది. సేలర్స్ అనేది ఎక్కువ అయితే పెరిగిపోయారు అండ్ దాని గురించి నేను రేపు టుమారో వీడియోలో ఏంటంటే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే షిబా డాజ్ కాని ఇవన్నీ వాల్యూమ్ అనేది సేలింగ్ దిక్కు అయితే వస్తుంది. ప్రెజర్ అనేది ఒకవేళ ఇప్పుడు మనకి ఒక మంచి ఆప్షన్ ఏదైతే ఉందంటే ఇప్పుడు మళ్ళీ ఆల్ట్ కాయిన్ స్టేబుల్ కావాలి అండ్ ఇంక్రీజ్ కావాలంటే మనకి ఒక ఛాన్స్ అయితే ఉంది. అదైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైతే రెడ్ లైన్ ఉందో దానికన్నా ఎబోవ్ మార్కెట్ అయితే ఉండాలి. అప్పుడు మనకి ఏంటంటే మార్కెట్ మళ్ళీ పాజిటివ్ వెళ్తుంది. అక్కడ నుంచి ఈ లెవెల్ దాకా అయితే వస్తే మనకి ఏదైతే ఫండమెంటల్ లో క్యాప్ ఆల్ట్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంక్రీజ్ కావడం అయితే స్టార్ట్ అవుతాయి. అందుకోసం అయితే చెప్తున్నాను, ఇప్పుడు అనేది కాయిన్స్ అనేది బై చేస్తూ పోవాలి. డిప్లో మీరు బై చేయాలి. లేదు ఇప్పుడు మీరు బై చేయలేక అంటే మీకు ప్రాఫిట్ రాదు. అది రాసి పెట్టుకోండి. 100% అయితే కన్ఫర్మ్ అది. మీరు ఇప్పుడు మార్కెట్ ఇంకా డౌన్ అవుద్ది అన్న అపోహలు కూడా పెట్టుకోకండి. ఎందుకంటే కరప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే లో కాప్ ఆల్ట్ కాయిన్స్లో ఏంటంటే ఇంకా చాలా వరకు కాయిన్స్ అనేది ఇంక్రీజ్ కాలేదు. అవన్నీ పర్టికులర్గా నేను గ్రూప్లో ఇచ్చాను. ఎవరైతే గ్రూప్లో ఉన్నారో వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం ఈ 1 మంత్ ఏంటంటే మీ పోర్ట్ఫోలియో కొద్దిగా మైనస్లో కనబడుతుంది. దాని తర్వాత మంత్లో మీకు ఏంటంటే పోర్ట్ఫోలియో మళ్ళీ గ్రీన్ అవుద్ది. అక్కడ నుంచి ఏంటంటే మీరు ఇంకా ప్రాఫిట్స్ అనేది చాలా స్పీడ్గా మీరు గెయిన్ చేస్తారు. అది గ్యారంటీ, రాసి పెట్టుకోండి. ఓకేనా గైస్? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మార్కెట్ మళ్ళీ గ్రీన్ కావాలంటే ఖచ్చితంగా ఏంటంటే ఈ మనకి రెడ్ జోన్ ఏదైతే ఉందో దానికన్నా ఫస్ట్ ఇంక్రీజ్ కావాలి అండ్ దాని అబౌవ్లో క్యాండిల్స్ క్లోజ్ అయ్యి అండ్ మార్కెట్ ఏంటంటే ఇక్కడ నుంచి కొద్దిగా రికవర్ కావాలి. ఏదైతే డైలీ లెవెల్ ఉందో మ్యాక్సిమం 73 లెవెల్ ఏదైతే ఉందో దానికన్నా ఎక్కువ స్టేబుల్ అవుతేనే అప్పుడు మళ్ళీ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి మార్కెట్. అప్పటిదాకా ఏంటంటే మార్కెట్ దీని అబౌవ్ వచ్చినా కూడా మార్కెట్లో అంత పెద్ద పాజిటివ్ అనిపించదు. ఎందుకంటే మార్కెట్ స్టీల్ ఏంటంటే బీరిష్లో అయితే ఉంది. అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా గైస్? వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ టైంలో మీరు ఏమేం చేయాలనే గురించి కూడా మళ్ళీ చెప్తున్నాను అండ్ లాస్ట్లో మళ్ళీ కూడా చెప్తున్నాను. నేను పదే నన్ను గ్రూప్లో అడుగుతున్నాను అండ్ కామెంట్ కూడా చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఏదైతే కాయిన్స్ ఉన్నాయో అవి డ్రాప్ అవుతాయి. అవి షార్ట్ టర్మ్ పర్పస్కి డ్రాప్ అవుతున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, మీరు వాటిని బై చేయొచ్చు. మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. మంచి ఎంట్రీ తీసుకోండి. ఆల్రెడీ ఇంక్రీజ్ అయిన కాయిన్స్ ఈథీరియంలో వీటి జోలికి వెళ్ళకుండా ఏవైతే మనకి లో క్యాప్స్ ఉన్నాయో ఇంక్రీజ్ కాని కాయిన్స్ ఉన్నాయో వాటిని అయితే మీరు మైండ్లో పెట్టుకొని వాటిని బై చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీ పోర్ట్ఫోలియో మైనస్లో ఉందంటే మీరు డిప్లో మీరు ఏంటంటే డీసీఏ చేయండి. ఇప్పుడు మీరు కొద్దిగా బై చేశారు కదా, మళ్ళీ కొద్దిగా అమౌంట్లో ఇంకా కొద్దిగా బై చేయండి. డౌన్ అయిన ప్రతిసారి ఏంటంటే మెల్లిమెల్లిగా ఎంట్రీస్ అయితే తీయండి. ఇప్పుడు నేను చెప్పే స్ట్రాటజీ అనేది ఇది పర్టికులర్గా యూజ్ అవుద్ది. ఓకే గైస్, ఇది వీడియోకి అప్డేట్. దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకా ఎవరైనా మన గ్రూప్లో జాయిన్ కావాలంటే 100% అయితే జాయిన్ కావండి. గ్రూప్లో ఏంటంటే మీకు చెప్పాను కదా, ఇప్పుడు మార్కెట్ కరప్షన్లో ఉన్నప్పుడు ఏ కాయిన్స్ని బై చేస్తే మీకు మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. అలాంటి మొత్తం లిస్ట్ అనేది నేను గ్రూప్లో అయితే తయారు చేసి అయితే పెట్టాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటున్నారో ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్తే మీకు ఇక్కడ
క్లియర్ కట్గా నా నెంబర్ అయితే ఇచ్చాను, కరెక్ట్గా చూడండి. కామెంట్ పిన్ చేశాను, పిన్ కామెంట్లో నా నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్కి మీరు ఏంటంటే ఒక 1000 రూపీస్ గూగుల్ పే ఆర్ ఫోన్పే ఏదైనా చేసి మీరు టెలిగ్రామ్ లింక్ అయితే స్క్రీన్షాట్ పెట్టండి. మీకు వెంటనే ఏంటంటే గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. అండ్ షిబా కాయిన్, డాజ్ కాయిన్ ఇవన్నీ క్రాష్ అయితే ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఏ విధంగా బై చేసుకోవాలి, ఆ స్టాటస్ మొత్తం అన్నీ నేను ఎప్పుడో ఇచ్చేసాను. మీరు దాన్ని చూసుకొని అయితే ఫాస్ట్గా అయితే జాయిన్ అవుతే మీకు ఫాస్ట్గా అయితే ప్రాఫిట్ అయితే వస్తుంది. ఓకే గైస్, వీడియోకి అయితే ఇంతే. కామెంట్లో ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీరేమనుకుంటారో కూడా చెప్పండి. మార్కెట్ అనేది ఒకవేళ ఇంక్రీజ్ అవుతుందా లేదా అనేది మీ స్టైల్లో కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.